భూపాలపల్లి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి అంతర్జాతీయ యోగా వేడుకలలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితం గడుపుతూ నిత్యం ఏదో ఒక పని ఒత్తిడికి గురవుతూ అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు। ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేయటం వల్ల ఒత్తిడిని జయించి శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు। చిన్న పెద్ద అనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ రోజువారీ దైనందిన జీవితంలో ఒక గంట పాటు క్రమం తప్పకుండా యోగా కోసం కేటాయిస్తే ప్రాణాంతక వ్యాధుల బారి నుండి రక్షణకు అవకాశం ఉంటుందని అన్నారు। యోగా గురువు మాధవాచారిని అదనపు కలెక్టర్ జిల్లా అధికారులను సన్మానించారు। ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డిపిఆర్ఓ డిఆర్డిఓ తదితరులు పాల్గొన్నారు। మళ్ళొకసారి 2 శ్వాసలు తీసుకొని లోతుగా నెమ్మదిగా లేచి నిలబడండి। స్లోగా కళ్ళు తెరవండి। చిరునవ్వుతో నిదానంగా చేతులు తీసేయండి। స్లోగా ఒక 2 శ్వాసలు లోతుగా తీసుకున్నారండి। మానవ జీవితం యొక్క విలువని గ్రహించడం వలన నా ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన నాకు నా కుటుంబానికే కాక మన తెలంగాణ రాష్ట్రానికి సంకల్పంతో ప్రతినిత్యం యోగా ధ్యానం తదితర ప్రతిజ్ఞ చేస్తున్నాను। జై తెలంగాణ, జై భారత్, జై ఆయుష్మాన్। మీరు చేస్తున్నప్పుడు మీ యొక్క చూపు కూడా చేతులపైనే ఉండాలి। మీ చేతులను చూసుకుంటూ చేయండి, చిరునవ్వుతో చేయండి। యోగంతో ఉండడం అంటే దాని రివర్స్। థ్యాంక్ యూ వెరీ మచ్। ఇప్పుడు ఫ్రీగా రెస్ట్ ఫ్రీ చేసుకోండి। వీలైతే 2 మోచేతులు తాగేటట్టుగా చూడండి, తిప్పేటప్పుడు। ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రొటేషన్ రౌండ్। మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్। మోచేతులు బెండ్ కాకుండా స్ట్రైట్ నిదానంగా చేయండి, చిరునవ్వుతో। ఇది గుర్తు పెట్టుకోండి, కాళ్ళు అలాగే ఉండాలి, పైన తల అలాగే ఉండాలి, ఓన్లీ నడుము। ఈరోజు మన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన భూపాలపల్లి శాఖ ద్వారా ఈ ఆయుష్మాన్ వైద్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న డిఎంహెచ్ఓ గారు, మనం ఒకటి గుర్తుంచుకోవాలి, భారతదేశ సంస్కృతిలో ఈ యోగా అనేది ఒక భాగం। ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ యోగా భారతదేశంలోనే ఉండి భారతదేశ పురాణ చరిత్ర సంస్కృతిలో భాగం। ప్రతి ఒక్కరు ఈవెన్ మారుమూల గ్రామాల్లో కూడా ఈ యోగా అనేది రకరకాలుగా ఉంటుంది। కేవలం మరి క్లబ్లలో ఏదో కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా వారికి తెలిసిన విధంగా వారు యోగా ఆసనాలు కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు, ఏదైనా కూడా మన మనిషి యొక్క బాడీకి అవయవాలకి తగిన విధంగా ఒక శారీరక శ్రమ కల్పించాలి, అప్పుడే ఆ పార్ట్స్ అన్ని కూడా సక్రమంగా పనిచేస్తుంటాయి।